వరమహాలక్ష్మి పండగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు బెంగుళూరులో ఒక పెద్ద పండగని నేను చెప్తాను. అదేంటంటే శ్రావణ మాసంలో ఒక శుక్రవారం రోజు వరమహాలక్ష్మి పండగని సెలబ్రేట్ చేసుకుంటారు. సో అందరూ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చేసుకునే దాన్ని బట్టి ఇంట్లో ఇలాగా అమ్మవారిని రెడీ చేసి ఈ విధంగా అన్నట్టు పూజలు చేసుకుంటారు. సో అందుట్లో మా ఫ్రెండ్ కూడా చేసుకుంటూ ఉంది. తను మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేసింది. నేను పిల్లలు వెళ్ళాము. సో లంచ్ పిలిచింది. ఇంకా లంచ్ చేస్తూ ఉన్నాము. లంచ్ ఇంకా పండగ అంటేనే పండగ ఫుడ్ అంటే బాగా వెరైటీ చేస్తారు కదా, అలాగన్నీ చేసేసారు. బొబ్బట్లు, పాయసము అండ్ ఏదో సలాడ్ చేసింది, పలావ్ రైసు, సాంబార్ రైసు, ఇలా రకరకాలుగా చేశారు. లంచ్ చేసిన తర్వాత ఇంక ఇంటికి వచ్చే ముందు పసుపు కుంకుమలు పెడతారు కదా, అలా పసుపు కుంకుమలు పెట్టి తాంబూలం ఇస్తూ ఉంది. సో ఇంతకీ మీలో ఎంతమంది బెంగళూరులో ఉన్నారు, ఎంతమందికి ఈ పండగ తెలుసో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారా లేదో కూడా షేర్ చేసుకోండి. నాకైతే ఈ పండగ గురించి బిఫోర్ అయితే అస్సలు తెలీదు. పెళ్ళైన తర్వాత బెంగళూరుకి వచ్చిన తర్వాతనే తెలిసింది. ఇటు సైడ్ చేసుకుంటారు కానీ మా సైడ్ అయితే చేసుకోరు, అందుకే తెలీదు. సో ఇక్కడ వచ్చాక ఇలా మాకి ఓనర్ పిలిచింది, ఇంటికి రండి పసుపు కుంకుమలు పెట్టుకెళ్ళడానికి అంటే. సో అప్పుడు తెలిసింది నాకు ఇలాగొక పండగ ఉంది, ఇలా చేసుకుంటారని అప్పుడు తెలిసింది. సో నాకు తాంబూలం ఇచ్చేసింది. ఇప్పుడు పాపకు కూడా ఇస్తూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. మా పాప ఫ్రెండ్ వీడైతే, అంటే ఒకే క్లాస్, ఇద్దరు సెక్షన్ వేరు కానీ ఇద్దరు ఒకే క్లాసు. సో దానికి ఏం చేస్తున్నారు ఏంటని అసలు తెలియట్లేదు, దిక్కులు చూస్తూ ఉంది. సో ఈరోజు వీడైతే ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్